హలో ఆల్, వెల్కమ్ టు ఉమెన్స్ కార్నర్. దిస్ ఇస్ రమ్య. మన ఉమెన్స్ కార్నర్లో ఎన్నో ఇన్ఫ్లుయెన్సింగ్ వీడియోస్ మనం చూస్తున్నాం కదా. అలాగే ఉమెన్ ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడుతున్నాం. వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ అండ్ వాళ్ళ సక్సెస్ అన్నీ కూడా వాళ్ళ మాటల్లో చిట్ చాట్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ శిరీష గారితో మాట్లాడదాం అండ్ ఆవిడ చెప్పేటువంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అవి ఏంటి అంటే, ఈ వీడియో అసలు ఎవరికి యూజ్ అవుతుంది అంటే, అప్పుడే డెలివరీ అయినటువంటి అమ్మలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి, అంటే డెలివరీకి దగ్గరగా ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్కి, అండ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎలా తినాలి, ఎలా ఉండాలి, అండ్ ఏమేమి మెడిసిన్స్ వేసుకుంటే బాగుంటుంది, ఇట్లా ఎలా ట్రావెల్, ఆ జర్నీ అంతా ఎలా కొనసాగించాలి, ఇదంతా కూడా మనకి శిరీష గారు మనకు చెప్తుంటారు. ఒక రకంగా ఇది ఒక అవేర్నెస్ వీడియో అనుకోవాలి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల యూజెస్ ఏంటి, పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది, అండ్ ఫ్యూచర్లో అంటే వాళ్ళు ఎదుగుతూ ఉన్న టైంలో వాళ్ళ బ్రెయిన్ మీద అది ఎలా వర్క్ అవుతుంది బ్రెస్ట్ ఫీడింగ్, అసలు బ్రెస్ట్ ఫీడింగ్ ఎందుకు ఇవ్వమంటారు, అవన్నీ విషయాలు మనం మేడం అడిగి మనం తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందర ఈ ఛానల్ని కొత్తగా కనుక మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యూస్ఫుల్ వీడియో అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ ఉమెన్స్ కార్నర్ అనే ఛానల్ ద్వారా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, ఏంటి అనేది, అసలు బ్రెస్ట్ ఫీడింగ్ యూజెస్, అడ్వాంటేజెస్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కొంచెం అవేర్నెస్ మన వ్యూవర్స్ కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మీరు చెప్పండి, అసలు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? నమస్తే అండి. నేను డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్, కన్సల్టెంట్ అట్ జీవన్ సాయి హాస్పిటల్. ఓకే. అండ్ థ్యాంక్ యూ రమ్య గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అందరికీ తెలుసు. కొంచెం కొద్ది గొప్ప అవగాహన ఉంది. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటే ఏంటి, మరి త్రూ అవుట్ ఇయర్ మనము డెలివరీలు అవుతూనే ఉంటాయి, తల్లిపాలు ఇస్తూనే ఉంటారు ఫీడింగ్ ఇచ్చే మదర్స్. బట్ వాట్ ఈస్ ద నీడ్ టు సెలబ్రేట్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది ఏంటంటే, this is mainly to create the importance of breast milk, and this is mainly to create the awareness among the young mothers, especially the working ladies. ఇప్పుడు వర్కింగ్ లేడీస్ అంటే ఎంతసేపు మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనే కాదు, మనకి ఊళ్ళల్లో చూస్తుంటాము ఫీల్డ్ వర్క్స్ చేసే లేడీస్ కూడా, దే ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ వర్కింగ్ లేడీస్. సో అందరికి ఇప్పుడు వాళ్ళు కూడా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి, డెలివరీ అయిన వాళ్ళు కూడా నెల రోజులు, నెల 15 రోజులు అవగానే పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసో, లేదంటే వాళ్ళ ఫీల్డ్స్ కి తీసుకెళ్ళో వాళ్ళు కూడా పని చేసుకుంటూనే ఉంటారు. సో ఇంక్లూడింగ్ ఆల్ ద వర్కింగ్ లేడీస్ మనం ఏంటంటే ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ వాట్ ఈస్ ద నీడ్ సెలబ్రేట్ ఇట్ ఇన్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ అని అంటారు. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7 దాకా మనం బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని సెలబ్రేట్ చేసుకుంటాము త్రూ అవుట్ ద వరల్డ్. వాట్ ఈస్ ద నీడ్ అనేది ఏంటంటే, మనకి 1994లో మన యునిసెఫ్ వాళ్ళు ఒక ఎజెండా వాళ్ళు తీసుకున్నారు అనమాట, ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్. అప్పట్లో మనం చూస్తే చాలా ఆఫ్రికన్ కంట్రీస్ లో, చాలా చోట్ల ఏంటంటే, ఈవెన్ అమెరికన్ కంట్రీస్ లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వక చాలా మంది ఏంటంటే న్యూ బోర్న్ బేబీస్ కానీ, తర్వాత యంగ్ ఇన్ఫాంట్స్ కానీ, లేదంటే ఎర్లీ చైల్డ్హుడ్ లో కూడా చాలా డిజీజెస్ వాళ్ళు చూసారు. సో ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ రీసెర్చ్ వాళ్ళు చూసింది ఏంటంటే, వాళ్ళందరిలో కామన్ థింగ్ ల్యాక్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. సో ల్యాక్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల వీళ్ళకి అయింది. సో మనం యూనిసెఫ్ అనేది ఏంటంటే మెయిన్ ఇంటర్నేషనల్ సొసైటీ, అది మనకి చిల్డ్రన్ సేఫ్టీ కోసం, చిల్డ్రన్ ఎమర్జెన్సీ వాళ్ళ హెల్త్ కోసం చేసే అనమాట. అండ్ వాళ్ళు డిసైడ్ చేసుకుంది ఆల్ ఓవర్ వరల్డ్ అందరూ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్, బ్రెస్ట్ మిల్క్ అవేర్నెస్ గురించి, బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ గురించి మన కంట్రీస్ మనము ప్రాపగేట్ చేయాలి, అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి అని వాళ్ళు సైన్ చేశారు ఆగస్ట్ లో. సో అందుకని వాళ్ళు ఇంటర్నేషనల్ గా వాళ్ళు డిసైడ్ చేసుకుంది ఏంటంటే, వాళ్ళ కంట్రీస్ లలో బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ లాగా, అవేర్నెస్ వీక్ లాగా మనం సెలబ్రేట్ చేసుకున్నామని. సో అందుకనే మనం ఆగస్ట్ 1 వీక్ లో సెలబ్రేట్ చేసుకుంటాము. అదర్వైజ్ ఇట్ ఈస్ లైక్ ఇట్ హ్యాస్ టు బి సెలబ్రేటెడ్ త్రూ అవుట్ ద ఇయర్, టు బి ఫ్రాంక్. ఓకే మ్యామ్, ఇప్పుడు వర్కింగ్ లేడీస్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ రీసెంట్ డేస్ లో అందరూ కూడా 9th మంత్ వరకు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరైనా సరే వర్కింగ్ ఉమెన్ 9th మంత్ కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు. సో ఈ ఎఫెక్ట్ ఈ డెలివరీ అయిన తర్వాత ఆ ఫీడింగ్ మీద పడుతుందంటారా?
అంటే వర్క్ ఇన్ ద సెన్స్ వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ, అండ్ ఇప్పుడు మనం సాఫ్ట్‌వేర్ వాళ్ళకి చూస్తుంటే ఏమో మొత్తం మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటది. వాళ్ళకి టార్గెట్స్ రీచ్ అవ్వాలి. మెంటల్ అవును. స్ట్రెస్ ఎక్కువ ఉంటది. గోయింగ్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ. బట్ అండ్ మన ఫీల్డ్స్‌లలో చూసుకునే వాళ్ళు ఏంటంటే ఈవెన్ 9th మంత్ డైలీ వేజెస్ లేబరర్స్ ఉంటారు. వాళ్ళైతే 9th మంత్ వరకి కూడా మనం చూస్తుంటాం. ఇంత కొట్టేసుకుంటారు. ఇటుకలు గాని లేకపోతే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. సో వాటెవర్ మే బి ద యాక్టివిటీ, హ్మ్. వెదర్ ఇట్ మే బి physical activity or mental activity, nutrition plays a important role. న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎంతసేపు మనం తింటున్నామా లేదా అని కాదు. ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే చాలా మంది వరకు ఫుడ్ తీసుకుంటారు. ఈవెన్ ఎంత లేని వాళ్ళు కూడా ఏదో ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటారు. బట్ టైప్ ఆఫ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ ఈటింగ్. ఓకే. అండ్ సో ప్రతిసారి ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ ద లాస్ట్ ట్రైమిస్టర్ కానివ్వండి, త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కానివ్వండి, మేము స్ట్రెస్ చేసేది ఏంటంటే మేము చెప్తాము ప్రెగ్నెంట్ లేడీస్ కి మీరు ప్రోటీన్ డైట్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ప్రోటీన్ ఇన్ ద సెన్స్ మనకి కామన్ గా మనకు ఉంచేది బాయిల్డ్ ఎగ్. సో ఎగ్, మిల్క్, స్ప్రౌట్స్ కానివ్వండి. ఇప్పుడు కంప్లీట్ వెజిటేరియన్స్ ఉన్నారంటే సరే వెజిటేరియన్ సోర్సెస్ కూడా మీకు చిక్ పీస్, మనకి శనగపప్పులు అంటారు, శనగలు అంటారు, అండ్ ఇంకోటి స్ప్రౌట్స్. సో సోయా ప్రోటీన్, మిల్ మేకర్ అంటారు, పన్నీర్ అంటారు. సో ఇటు చాలా వెరైటీస్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ దేర్. సో ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మనకి మిల్క్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ కూడా మంచిగా డెవలప్ అవుతాయి, అండ్ మిల్క్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది. సో అది ప్రెగ్నెన్సీలోనే కాక డెలివరీ అయిన వాళ్ళకి కూడా వర్తిస్తుంది. సో వి స్ట్రెస్ అపాన్ ద ప్రోటీన్ డైట్. ఓకే. మ్యామ్ ఇప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత అంటే వెంటనే కొన్ని నిమిషాల్లో కానీ, లేకపోతే కొన్ని అవర్స్‌లో కానీ పాలు పడట్లేదు. వెంటనే సో కాల్డ్ ఇన్ఫాంట్‌కి అప్పుడే పుట్టిన బేబీకి సో కొంచెం బయట పాలు పోయండి అని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. సో అసలు పాలు ఎందుకు పడవు? అంటే చాలా మంది ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. సో అసలు ఏంటి రీజన్ అంటారు? యాక్చువల్‌గా ఏంటంటే మనకి పాలు పడకపోవడం అనేది అంటే అది యాక్చువల్‌గా చాలా మంది కంప్లెయింట్ చేస్తారు. బట్ వి ఓన్లీ గివ్ రీఅష్యూరెన్స్ అన్నమాట. అమ్మ మీరు ఫుడ్ మంచిగా తీసుకోండి. కొంచెం టైం పడుతుంది. మీరు ఫుడ్ మంచిగా తీసుకుంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది కూడా ఇంకా మంచి ఎక్స్‌పల్షన్ అనేది కూడా బాగా వస్తుంది అనేది. ఒకటేంటంటే మనకి డెలివరీ అయిపోయిన తర్వాత వెంటనే మన ఒంట్లో ప్రొలాక్టిన్ లెవెల్స్ చాలా ఎక్కువ అవుతాయి. ప్రొలాక్టిన్ అనేది ఏంటంటే ఒక హార్మోన్. ఓకే. సో బిడ్డ తల్లి నుంచి బయటికి రాగానే ఈ ప్రపంచంలోకి రాగానే తల్లిలో ఏంటంటే ఆ ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ ఎక్కువ మోతాదులో, వెదర్ ఇట్ మే బి అ నార్మల్ డెలివరీ ఆర్ సిజేరియన్ డెలివరీ, ప్రొలాక్టిన్ అనేది ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మదర్ బాండింగ్. సో తల్లి బిడ్డలు దగ్గరగా ఉంచుకుంటే ఆ తల్లిని చూడగానే ఏంటంటే ఐ మీన్ ఆ బేబీని చూడగానే ఏంటంటే తల్లి బాడీలో ఆక్సిటోసిన్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుంది. ఆక్సిటోసిన్ అనేది కూడా ఒక హార్మోన్. సో దాని ప్రొడక్షన్ వల్ల ఏంటంటే న్యాచురల్ గానే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే ఈ న్యూట్రిషన్ కూడా తోడవుతే సో మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. సో మాక్సిమం ఏంటంటే ఫస్ట్ వచ్చే పాలు మనం అంటాం కదా, ముర్రు పాలు అంటాము, ఇంగ్లీష్ లో కొలెస్ట్రామ్ అంటాము. సో అదేంటంటే ఓన్లీ వాటరీగా ఉంటుంది, కొంచెం జిగురు జిగురు లాగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ఎల్లోయిష్ గా అనిపిస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేది ఏంటంటే కొంచెం డిఫికల్టే అది కొంచెం రావడము, అండ్ ఎస్పెషలీ ద ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి ప్రైమీస్ అంటాము. సో వాళ్ళలో ఏంటంటే వాళ్ళకి పెద్ద అవేర్నెస్ ఉండదు. సో వాళ్ళ ఫ్యామిలీ మదర్ గానీ, గ్రాండ్ మదర్ గానీ, లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం వాళ్ళు సపోర్ట్ ఇచ్చేసి అమ్మ ఇట్లానే వస్తుంది, కొంచెం రియాష్యూరెన్స్ ఇస్తే ఏంటంటే వాళ్ళకు కూడా కొద్దిగా సపోర్టివ్ ఉంటుంది. అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫస్ట్ ఫీడింగ్ అంటే కొలెస్ట్రాల్ బిడ్డకి ఇచ్చేస్తే చాలా మంచిది అని అడ్వైస్ చేస్తాము. సో ఫస్ట్ అవర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెలివరీ అయినా ఎంత తొందరగా విత్ ఇన్ 1 అవర్ ఫీడింగ్ స్టార్ట్ చేసినా కూడా ఏది వాట్ ఎవర్ ఏది వచ్చినా కూడా మనం బేబీ సక్ చేస్తున్న కొద్దీ ఏంటంటే పాజిటివ్ ఫీడ్‌బ్యాక్. సో ఇంకా అది బ్రెయిన్ స్టిమ్యులేస్ ఇస్తుంది. ఆ తల్లి బ్రెయిన్ లో హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. సో మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఎంత సక్ చేస్తుందో బేబీ అంత మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. సరే మిల్క్ రావట్లేదు కదా అనేసి మీరు ఫీడింగ్ ఇవ్వకుండా పైన పాలు పట్టేశారనుకోండి, ఆ స్టిమ్యులస్ అనేది మనం కట్ చేస్తున్నట్టు. సో మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంకా ఉండదు. ఇంకా మనం దాన్ని స్టిమ్యులేట్ చేయట్లేదు. సో మనకి తెలియక మనం అయ్యో మిల్క్ రావట్లేదు కదా, బేబీ ఏడుస్తుంది కదా అని పైన పాలు పట్టేశారనుకోండి, ఇంకా పాలు రావడం కూడా అది ఇంకా తక్కువైపోతాయి. సో దట్ ఈస్ వాట్ వి గివ్. అమ్మ ఏం కాదు, కొంచెం ఏంటంటే రీఅష్యూరెన్స్ అనేది, సపోర్ట్ అనేది ఒకటి అవసరం. కొంతమంది ఏంటంటే ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ ఇన్ ద సెన్స్ మనకి విలేజ్ లో ఉన్న వాళ్ళకి ఆ అవేర్నెస్ ఉంటుంది. ఏం కాదండి మాకు తెలుసు ఇట్లా వచ్చేస్తాయి, కొన్ని గంటలైతే వచ్చేస్తాయి అని వాళ్ళు అంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా
వాళ్ళు అయ్యో రావట్లేదు కదా, మేము నాన్ పడతాము, మేము ప్రోటీన్ పౌడర్ పడతాము, మేము అయ్యో బేబీ ఏడుస్తుంది కదా. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం వాళ్ళని కన్విన్స్ చేయడం కొంచెం కష్టం, వాళ్ళని రీఅష్యూరెన్స్ ఇవ్వడం కొంచెం కష్టము. అదర్వైజ్ వేరే వాళ్ళన్నా కూడా మనకి వాళ్ళు చక్కగా వింటారు. సో అది కొంచెం ఏంటంటే నాకు డ్రాబ్యాక్ అనిపిస్తుంది. అయ్యో వీళ్ళు ఇంత చదువుకున్నారా, వీళ్ళని నేను కన్విన్స్ చేయలేకపోతున్నానే అనిపిస్తుంది. బట్ నో ఇష్యూస్. మనకి ఏంటంటే కొంచెం కొంచెం వాటరీ లాగా వచ్చినా కూడా అది పట్టించేస్తే చాలా మంచిది. సో మీరు అది పట్టకుండా మీరు ఒకవేళ కొంతమందిలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, మీరు చెప్పిన కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే నిప్పులు సరిగ్గా ఫార్మ్ అవ్వదు. నిప్పులు సరిగ్గా ఫార్మ్ అవ్వక పాపం మిల్క్ వస్తూ ఉంటాయి కానీ బేబీ పట్టలేదు. సో అట్లాంటి వాళ్ళకి కూడా మేము చెప్తాము, సక్షన్ ఒక యాప్రేటస్ ఉంటుంది. సో అది మనం ట్రై చేస్తే నిప్పులు కొంచెం బయటకు వస్తుందమ్మా, బేబీ పట్టగలుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఈవెన్ ఆర్టిఫిషియల్ నిప్పుల్ అని ఉంటుందండి. మనకి బ్రెస్ట్ మీద అది రబ్బర్ నిప్పుల్ లాంటిది సక్షన్ లాగా పెట్టేసి అది అటాచ్ అయిపోతుంది. సో అట్లా అన్నా మనము తల్లిపాలు డైరెక్ట్ గా విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ ఆర్టిఫిషియల్ నిప్పుల్ బేబీకి పట్టొచ్చు. అండ్ ఇంకో కొంతమందిలో ఏంటంటే ట్రూ ఫ్యాక్ట్, కొంతమందికి హార్మోన్ ప్రొడక్షన్ సరిగ్గా లేక, సరిగ్గా న్యూట్రిషన్ లేక, కొంతమందిలో ఏంటంటే ఎంత మోతాదులో రావాలో అంత మోతాదులో మిల్క్ రావు, కొంచెం తక్కువ అయిపోతాయి. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే సరే చూద్దాము, మనం ఇంకొక 3-4 డేస్ చూద్దాము, మీరు ఇంకా ఫుడ్ బాగా తీసుకోండి. అండ్ మిల్క్ ప్రొడక్షన్ స్టిమ్యులేట్ చేసేవి కూడా మనకి కొన్ని అమైనో యాసిడ్స్ అట్లా ఉంటాయండి, టాబ్లెట్స్ కానీ గ్రాన్యూల్స్ కానీ, అవి మదర్ కి సజెస్ట్ చేస్తాము. మ్యామ్ ఇప్పుడు చాలా మంది మదర్స్ కంప్లైంట్ ఏంటి అంటే ఆఫ్టర్ డెలివరీ ఫీడింగ్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి అవి స్టాప్ చేసేయడము, అంటే వాళ్ళకి తెలీదు ఎన్ని రోజులు ఇవ్వాలి ఏంటి అనేది. ఓకే 1 మంత్ 2 మంత్స్ ఇచ్చిన తర్వాత స్టాప్ చేసేస్తూ ఉంటారు. సో అసలు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎన్ని మంత్స్ వరకు ఇవ్వచ్చు, ఎప్పటి వరకు బేబీకి ఆ బ్రెస్ట్ ఫీడింగ్ అలవాటు? యాక్చువల్‌గా WHO గైడ్ లైన్స్ ప్రకారం అండి, ఏ బిడ్డ కన్నా కూడా ఆ చైల్డ్ రైట్, ఆ న్యూ బోర్న్ బేబీ రైట్ అన్నమాట. ఇట్ హాస్ టు బి ఫెడ్ విత్ బ్రెస్ట్ మిల్క్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ 6 మంత్స్. ఓకే. అట్‌లీస్ట్ 6 మంత్స్ ఎక్స్‌క్లూజివ్ ఫీడింగ్ అనే వర్డ్ అండర్‌లైన్ చేయాలి అని అంటాం. ఎందుకంటే ఎక్స్‌క్లూజివ్ ఇన్ ది సెన్స్ మనం మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు బేబీకి. ఓకే. ఇప్పుడు కొంతమంది సమ్మర్‌లో డెలివరీ అయిన వాళ్ళేంటంటే వాళ్ళు అంటూ ఉంటారు, బేబీకి యూరిన్ వెళ్తుంటే బేబీ ఏడుస్తుందండి, ప్రాబబ్లీ వాటర్ పోయాలా, మేము వాటర్ తాగించాలా, గ్లూకోన్ డి తాగించాలా, ఇంకా వుడ్ వర్డ్స్ తాగించాలా, ఇంకేదో అని అడుగుతూ ఉంటారు, లిక్విడ్స్ ఇంకా వేరే ఏమైనా అడిషనల్ ఇవ్వమంటారా అని. సో అవన్నీ కూడా ఏవి అక్కర్లేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. మనకి ఓన్లీ తల్లి పాలల్లో ఉన్నంత పోషణ ఇంకా ఏ మిల్క్ లో ఉండదు. అండ్ అందులో కూడా వాటర్ సఫిషియెంట్ గా ఉంటది. ఓకే. సో ఇంకా డెలివరీ అయినప్పటి నుంచి 6 నెలలు పూర్తయ్యేంత వరకు ఓన్లీ తల్లి పాలు తప్పితే వేరే ఏవి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ తల్లి పాలు తక్కువ అయినట్టు అనిపిస్తున్నాయి, 2 మంత్స్ అయిపోయింది, 3 మంత్స్ అయిపోయింది, బట్ బేబీ కొంచెం రోల్ అవ్వడం కానీ, బేబీ యాక్టివిటీ కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయినా కొద్దీ ఆ పాలు చాలట్లేదండి అని అనిపించినప్పుడు ఏంటంటే, అప్పుడు ఏమన్నా ఆలోచిస్తే, ఒకవేళ బేబీ మళ్ళీ అండర్ వెయిట్ అనిపిస్తుంది, మిల్క్ కూడా ఇన్సఫిషియంట్ ఉన్నాయి అనుకుంటే, అప్పుడు ఏమన్నా అవసరం పడితే ఇంకా ఎక్సెప్షనల్ కేసెస్ లో మనము ఇంకా ప్రోటీన్ పౌడర్ గానీ ఏమన్నా సజెస్ట్ చేస్తాం, ఎక్సెప్షనల్ కేసెస్. ఓకే. అదర్వైజ్ ఏంటంటే అందరికీ కూడా కామన్ గా చెప్పేది ఏంటంటే 6 మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ బేబీ రైట్ అది. ఓకే. ఫీడింగ్ ఆన్ డిమాండ్, బేబీ ఎప్పుడు ఏడ్చినా కూడా బేబీకి ఫీడింగ్ ఇవ్వచ్చు. బికాస్ బేబీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏడ్చేది ఏంటంటే అవుట్ ఆఫ్ హంగర్, ఆకలితోనే ఏడ్చేస్తుంది బేబీ. ఓకే. సో ఆన్ డిమాండ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 మంత్స్. మ్యామ్ ఇప్పుడు ఇప్పుడున్న చిల్డ్రన్ లో అంటే ఒబెసిటీ అన్నది, లేకపోతే చిన్న చిన్న ఏజ్ లోని థైరాయిడ్ రావడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం. అంటే దీనికి బ్రెస్ట్ ఫీడింగ్ కి ఏమైనా రిలేషన్ లాంటిది ఏదైనా ఉంటుందా మ్యామ్? అంటే బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకొని పిల్లల్లో ఇట్లాంటివి ఏమైనా డెవలప్ అవుతాయంటారా? ఒకటి ఏంటంటే తల్లి పాలల్లో చాలా యాంటీబాడీస్ ఉంటాయన్నమాట. యాంటీబాడీస్, ఇమ్యునోగ్లోబులిన్స్ అంటాము. అది ప్యాసివ్ గా తల్లి నుంచి బిడ్డకి ఇమ్యూనిటీ అనేది సప్లై చేస్తుంది. ఓకే. సో తల్లి పాలల నుంచి బిడ్డకి చాలా ఎంత ఇమ్యునోగ్లోబులిన్స్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందంటే, రీసెర్చ్ హ్యాస్ ప్రూవ్డ్. సో ఎన్నో ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్ చేశారు, కంపేరింగ్ దట్ ఎవరైతే బ్రెస్ట్ మిల్క్ తీసుకున్న బేబీస్ ఉన్నారో, ఎవరైతే బ్రెస్ట్ మిల్క్ తీసుకోలేని బేబీస్ ఉన్నారో అందరికి ట్రయల్స్ చేస్తే, వాళ్ళని ఇంకా ఫ్యూచర్ దాకా ఫాలో అప్ చేస్తే అది ఎవిడెన్స్ ప్రూవ్డ్ ఏంటంటే, మనకి తల్లి పాలు తీసుకున్న బేబీస్లలో మనకి
హెల్త్ ఇష్యూస్ లైక్ ఒబేసిటీ కానివ్వండి, అదర్ సింపుల్ కామన్ కోల్డ్ కానివ్వండి, ఫీవర్స్ కానివ్వండి, కామన్ గా చిన్నపిల్లలలో వచ్చి కంప్లైంట్ ఏమైనా డయేరియా లాంటివి కానివ్వండి, అవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. ఓకే. అండ్ ఎవరికైతే ఫీడింగ్ ఇవ్వలేదో వాళ్ళల్లో బ్రెస్ట్ ఫీడింగ్ లేని వాళ్ళల్లో ఏంటంటే మనం చూస్తున్నాము చైల్డ్హుడ్ ఒబేసిటీ ఒకటి వస్తుంది. ఒబేసిటీ ఎందుకు వస్తుందంటే బికాస్ దే ఆర్ ఫెడ్ ఆన్ ద ప్రోటీన్ పౌడర్. సో ప్రోటీన్ పౌడర్ అవన్నీ ఏంటంటే ఫ్యూచర్ లో ఒబేసిటీ క్రియేట్ చేసే తత్వం ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి కామన్ కోల్డ్ కానివ్వండి, లేదంటే అదర్ సింపుల్ కంప్లైంట్స్ డయేరియా కానివ్వండి, చిన్నపిల్లలు వచ్చే అవి సాధారణంగా కంటే ఎక్కువ కనిపిస్తున్నాయి బికాస్ ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ అక్కడ. ఓకే. అండ్ సో ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకొని మరీ మనం న్యూ బోర్న్ ఇప్పుడు ఎందుకంటే చిన్నపిల్లల్లో మనం చూస్తాం కామన్ కోల్డ్ వచ్చినా కూడా, విరోచనాలు వచ్చినా కూడా మోర్టాలిటీ అనేది ఎక్కువైపోతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళే తట్టుకోలేరు. ఇంకా చిన్న న్యూ బోర్న్ బేబీ కంప్లీట్ డిహైడ్రేషన్ లోకి వెళ్ళి మనకి ఆల్మోస్ట్ డెత్ దాకా కూడా చూసిన సంఘటనలు ఉన్నాయి. సో అట్లాంటివన్నీ న్యూ బోర్న్ నియోనటల్ మోర్టాలిటీ తగ్గించాలి అంటే మనం చేసేది మన చేతుల్లో ఉంది. ఏంటంటే వీ హ్యావ్ టు ఫీడ్ అవర్ బేబీస్ ఎక్స్క్లూజివ్లీ విత్ ద బ్రెస్ట్ మిల్క్. అలాగే మ్యామ్ ఇప్పుడు నార్మల్ డెలివరీకి లేదా సిజేరియన్ డెలివరీకి పాలు, నార్మల్ డెలివరీ వాళ్ళకి పాలు ఎక్కువ వస్తాయి, వాళ్ళు ఈజీగా ఫీడ్ చేయగలుగుతారు, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. అసలు అంటే ఇవన్నీ రైట్ అంటారా? I didn't get you. నార్మల్ డెలివరీ లేదా సిజేరియన్ డెలివరీ ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ లో డిఫరెన్సెస్ ఉంటాయంటారా? లేదండి, అది కంప్లీట్ గా అపోహనే. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, నార్మల్ డెలివరీ అవ్వనివ్వండి లేదంటే సిజేరియన్ అవ్వనివ్వండి, డెలివరీ అయినాక తల్లి ఒంట్లోంచి బిడ్డ బయటికి వచ్చిన తర్వాత మనకి హార్మోన్ ప్రొడక్షన్ ఉంటుంది. ఓకే. సో ఆక్సిటోసిన్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి మిల్క్, ప్రొలాక్టిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిల్క్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. ఓకే. కాకపోతే అక్కడ ఏంటంటే మనకి సిజేరియన్ అయిన వాళ్ళు తొందరగా వాళ్ళు కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళ బాడీ పెయిన్స్ వాళ్ళకే ఉంటాయి. కొంచెం లేవడము, బేబీని హ్యాండిల్ చేయడము అదంతా కొంచెం డిలే ఉంటుంది కాబట్టి వాళ్ళకి అనిపించవచ్చు ప్రాబబ్లీ నాకు ఆపరేషన్ అయింది కాబట్టి నాకు మిల్క్ ప్రొడక్షన్ తక్కువ ఉంది అట్లా అనిపించవచ్చు. బట్ అదర్వైజ్ అది డిఫరెన్స్ ఏం ఉండదండి. నార్మల్ గా డెలివరీ అయిన వాళ్ళకైనా కూడా, సిజేరియన్ అయిన వాళ్ళకి కూడా, ఎవరికైనా కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది మంచిగానే ఉంటది. సో అది ఓన్లీ అపోహ మట్టుకే. మ్యామ్ ఇప్పుడు డెలివరీకి దగ్గరలో ఉన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే బ్రెస్ట్ మిల్క్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతాయో చెప్తారా? కొంచెం నాకు బ్రేక్ అవుతుందండి వాయిస్. డెలివరీకి దగ్గరలో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే బ్రెస్ట్ మిల్క్ అనేది ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది? మనం ఇందాక డిస్కస్ చేసాం కదండి, ఎప్పుడైనా కూడా డైట్ అనేది ఏంటంటే ప్రోటీన్ రిచ్ డైట్ ఇంకా ప్రతి వాళ్ళకి కూడా ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఒకవేళ మనకి స్టార్టింగ్ నుంచి ఫాలో అప్ లో ఉన్న లేడీస్ కి అయితేనేమో ఆల్రెడీ చెప్తూ ఉంటాం అనమాట, మీరు ప్రోటీన్ రిచ్ డైట్. కొంతమంది ఏంటంటే 9th మంత్ లో వస్తూ ఉంటారు డెలివరీ కోసం అని. 9th మంత్ పడినాక ఇప్పుడు మనకి అలవాటు కదా తల్లిగారింటికి వచ్చి డెలివరీ చేయించుకోవడం అని. ఓకే. సో అట్లా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు 9th మంత్ స్టార్ట్ అయిన వాళ్ళు ఫాలో అప్ వాళ్ళకి చెప్తామమ్మ, మీరు ప్రోటీన్ డైట్ బాగా తీసుకోండి. ప్రోటీన్ డైట్ బాగా తీసుకుంటే బిడ్డ వెయిట్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. మనకి డెలివరీ టైంకి బర్త్ వెయిట్ మంచిగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం డెలివరీ అయిన తర్వాత కూడా మిల్క్ మంచిగా పడతాయి. అండ్ మనం ఏంటంటే లాస్ట్ ట్రైమిస్టర్ లో మనము డిహెచ్ఏ క్యాప్సూల్స్ ఉంటాయండి, డెక్సా హెక్సాయినిక్ యాసిడ్ అని అంటాము, డిహెచ్ఏ. సో డిహెచ్ఏ కూడా మనకి ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ కి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం బేబీది మెంటల్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి కూడా మంచి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా మనకి ఎర్లీగా డెలివరీ అయిన తర్వాత న్యూ బోర్న్ బేబీకి ఫస్ట్ 1 year 2 years లోపలే బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా అవుతుంది. సో మనం మిల్క్ ప్రొడక్షన్ కి ప్లస్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మనం డిహెచ్ఏ క్యాప్సూల్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. సో లాస్ట్ ట్రైమిస్టర్ అంటే మనకి 7వ నెల, 8వ నెల లేదా 9th మంత్ లో ఫాలో అప్ అయిన వాళ్ళకి 9th మంత్ నుంచి స్టార్ట్ చేస్తాం. మ్యామ్ మనం మాట్లాడుకున్నప్పుడు బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ గురించి మీరు చెప్పారు, దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. బ్రెస్ట్ మిల్క్ బ్రెస్ట్ బ్యాంక్స్ మిల్క్ గురించి మనం బ్యాంక్ అర్థం కాలేదండి. మాట్లాడినప్పుడు మనం బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.
బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ మనకేంటంటే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో అది చాలా అందుబాటులో ఉంటాయి. కాకపోతే మన ఇండియాలో ఏంటంటే కొంచెం ఇప్పటికీ అవేర్‌నెస్ అనేది ఇప్పుడు క్రియేట్ అవుతుంది కాబట్టి బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ అనేది ఏంటంటే జస్ట్ లైక్ అ బ్లడ్ బ్యాంక్. మనకి బ్రెస్ట్ మిల్క్ కూడా ఎవరికైనా ఎక్సెస్ అయిపోయింది. ఇప్పుడు అన్‌ఫార్చునేట్‌గా ఒక లేడీ షీ లాస్ట్ హర్ చైల్డ్. ఇప్పుడు డెలివరీ టైమ్‌లో గానివ్వండి, లేదంటే డెలివరీ అయినాక గానివ్వండి. ఇఫ్ అన్‌ఫార్చునేట్‌గా షీ లాస్ట్ హర్ చైల్డ్ బట్ షీ ఈస్ హ్యావింగ్ సర్ప్లస్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్, తనకి బాగా మిల్క్ వస్తున్నాయి అనుకుంటే అది వేస్ట్ అవ్వకుండా ఏంటంటే షీ క్యాన్ go to a breast milk bank and she can donate her breast milk because ఎవరి బ్రెస్ట్ మిల్క్ అయినా కూడా లైక్ హెల్దీ మదర్ బ్రెస్ట్ మిల్క్ అయితే మనకి చెప్పాం కదా అందులో యాంటీబాడీస్ ఉంటాయి, ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి, అది ప్యాసివ్ ఇమ్యూనిటీ ఇస్తుంది బేబీకి అని. సో అది షీ క్యాన్ డొనేట్ అండి. అండ్ మనకి ఏంటంటే ఈ మధ్య కాలంలో కొన్ని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో దట్టు ఎస్పెషల్లీ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ ఉంటాయి. అండ్ ఏదన్నా మదర్ కి అన్ఫార్చునేట్ గా తను సిక్ అయిపోయింది అనుకోండి డెలివరీ అయిపోయినాక, తను ఒకవేళ షీ ఈజ్ అనేబుల్ టు ఫీడ్ హర్ బేబీ, అట్లాంటి బేబీస్ కి కూడా మనము ఆ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ నుంచి బ్రెస్ట్ మిల్క్ తీసుకొచ్చి బేబీకి ఫీడ్ చేయొచ్చండి. ఓకే, సో అట్లాంటి దానికి మనకి ఇది చాలా మంచి పర్పస్ సాల్వ్ చేస్తుంది. బట్ ఇట్ హ్యాస్ టు బి, ఇంకోటి ఏంటంటే కొంతమందికి మనకి మన బేబీ కదా వేరే వాళ్ళ బ్రెస్ట్ మిల్క్, మన ఇండియన్స్ కొంచెం లిటిల్ బిట్ ఆర్థోడాక్స్ అనొచ్చో మరి ఇంకేమనొచ్చో కానీ మన బేబీ కదా మన బ్రెస్ట్ మిల్క్ తాగితేనే బెటర్, వేరే వాళ్ళ బ్రెస్ట్ మిల్క్ అన్నట్టు కొంచెం ఏంటంటే ఎక్కడో గుచ్చుతుంది. సో అదేంటంటే కొద్దిగా అది కూడా కొద్దిగా అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలి. అమ్మ నీ పౌడర్ పాల కంటే కూడా బ్రెస్ట్ మిల్క్ మంచిది. సో ఎవరిదైతే కూడా పర్వాలేదు. వెన్ ద మదర్ ఈస్ అనేబుల్ టు ఫీడ్ హర్ బ్రెస్ట్ మిల్క్ టు ద బేబీ, సో some other mother is giving the breast milk, some other mother is donating her breast milk to your baby. సో అది మంచిది అని మనం కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు అయితే మన సంఘటన అట్లాంటివి జరగలేదు. బట్ ఇన్ కేస్ అది చెప్పాను కదా కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఏంటంటే ఎప్పుడైనా మదర్ సిక్ ఉన్నప్పుడు వెన్ షీ ఈజ్ అనేబుల్ టు, అప్పుడు మనకి అట్లా ఉన్న సిచ్యువేషన్స్ లో మనకి హెల్ప్ చేస్తుందండి బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్. ఇప్పటి వరకు మనం పిల్లలకి బ్రెస్ట్ మిల్క్ తాగడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అన్ని మాట్లాడుకున్నాము. మరి ఆ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వల్ల మదర్ కి ఏదైనా అడ్వాంటేజ్ ఉందా? మదర్ ఎట్లాంటి అడ్వాంటేజెస్ ని పొందుతారు అనేది చెప్తారా? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. బికాజ్ ఎందుకంటే మనం అవేర్నెస్ అనేది మెయిన్ గా ఇప్పుడు పిల్లలకి ఏం అవేర్నెస్ కాదు, తల్లులకి మెయిన్ గా కదా ఇది అవేర్నెస్. సో మనకి ఏమన్నా యూజ్ ఉందా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి చెప్పాలంటే. బికాస్ ఒకటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఎంతైతే వెయిట్ గెయిన్ అవుతారో మంచిగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే ఎక్స్క్లూజివ్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ మంచిగా ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి అది ఒకటి హెల్ప్ చేస్తుంది. ఎంత బాగా ఫీడింగ్ ఇస్తారు, ఓన్లీ 14 డేట్ తీసుకోండి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వండి. సో వెయిట్ లాస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఫీడింగ్ ఇచ్చే మదర్స్ లలో మనకి బ్రెస్ట్ మిల్క్ ఏదైతే మంచిగా మిల్క్ ఫామ్ అవుతాయి ఫీడింగ్ ఇస్తా ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్ లో బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ కొంచెం తక్కువ. ఎవరైతే నల్లి ప్యారస్ లేడీస్ అంటారో పిల్లలు లేరు, లేదంటే అన్ఫార్చునేట్ గా వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వలేకపోయారు, అసలు ఫీడింగే ఇవ్వలేదు, మిల్క్ రాలేదు, లేక సమ్ అదర్ రీజన్స్ కి వాళ్ళు ఫీడింగ్ ఇవ్వలేదు. సో వాళ్ళలో ఎవరైతే బ్రెస్ట్ మిల్క్ ఇచ్చారో వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఓవేరియన్ క్యాన్సర్ అంటాం అనమాట. ఓవరీస్ కి సంబంధించిన క్యాన్సర్, మనకి అండాశయానికి సంబంధించిన క్యాన్సర్, అది రిస్క్ చాలా తక్కువ అన్నమాట. సో ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ ఫ్రమ్ ద రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ యాజ్ వెల్ as ovarian cancer and keep you fit after delivery. సో ఎవరికైనా కూడా లేడీస్ కి చెప్పేది ఏంటంటే, వర్కింగ్ లేడీస్ కి కానివ్వండి ఎవరికైనా కూడా చెప్పేది ఏంటంటే యూ ట్రై టు ఫీడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టు యువర్ బేబీ. బికాస్ మీరు హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అండ్ బేబీ హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దెర్ ఈస్ నో రిస్క్ ఫ్యాక్టర్, అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మంచిగా ఉపయోగాలే ఉన్నాయి తప్పితే డిసడ్వాంటేజెస్ కానీ ఇంకా వేరే ఏమి ప్రాబ్లం ఉండదు. తల్లిళ్ళకైతే ఇంకా చెప్పాలి ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ మనకి ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్ లలో ఫీడింగ్ ఇవ్వాలి అంటే మనకి విలేజ్ పీపుల్ అన్నా మంచిగా కవర్ చేసుకొని ఫీడింగ్ ఇస్తారు, కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంచెం పబ్లిక్ ప్లేసెస్ ఫీడింగ్ ఇవ్వాలి అంటే కొంచెం హెసిటేట్ చేస్తా ఉంటారు. బట్ అదేంటంటే కొంచెం గవర్నమెంట్ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ అని ఈవెన్ పబ్లిక్ ప్లేసెస్ లో కూడా సెపరేట్ గా అది క్రియేట్ చేస్తే ఏంటంటే
ఎడ్యుకేటెడ్ లేడీస్ కూడా కొంచెం ఫీడింగ్ ఇవ్వడానికి వెనక ముందాడకుండా ఏ టైంలో అన్నా ఫీడింగ్ ఇస్తారు, ఆన్ డిమాండ్. సో ఫీడింగ్ ఇచ్చేయడం వల్ల తల్లులకి అన్ని ఉపయోగాలే ఉన్నాయి. అండ్ అది ఇంకా వేరే ఏం ప్రాబ్లం ఉండదు. హెల్త్ ఇష్యూస్ అయితే ఇంకా మంచిది, చాలా మంచిది. బికాస్ ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ ఫ్రమ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఒవేరియన్ క్యాన్సర్. ఇలా చాలా మంచి విషయాలు చెప్పారు మేడం. అంటే చాలా అపోహలు ఉంటాయి బ్రెస్ట్ మిల్క్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం విషయంలో. మీరు ఇందాక అన్నట్టుగా విలేజ్ పీపుల్ కన్నా అంటే అన్ఎడ్యుకేటెడ్ కన్నా కూడా ఎడ్యుకేటెడ్ కే చాలా అపోహలు ఉంటాయి. అది రెగ్యులర్ గా మనం చాలా కేసెస్ లో చూస్తూ ఉంటాం. సో ఈ వీడియో ద్వారా చాలా విషయాలు మేము తెలుసుకున్నాము. అండ్ మీ టైం ని మాకు స్పెండ్ చేశారు. చాలా థ్యాంక్స్.